ఇది మళ్ళీ బిల్ చేసాం కొత్తగా. ఈరోజు కాలేజ్ చక్కగా అయిపోయింది. చాలా వర్షం పడింది ఈరోజు. కాలేజ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాను. మరి ఇంకా తడిసిపోతే ఏంటనేసుకొని అలా నడుచుకుంటూ వచ్చేసా. విన్నది అయితే ఏం లేదు, కొంచెం బబ్బల్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడైతే ఆగిపోయింది. వచ్చేదారులు ఏమైందంటే ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ తినాలనిపిస్తే తిన్నా, డబ్బులు అయితే ఇవ్వలేదు. అది ఇవ్వడానికి వెళ్తున్నా. ఎంత ముందు 40 కదా, ఆ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి ఇది మళ్ళీ బిల్ చేసాం కొత్తగా. ఎందుకో ఈరోజు చాలా తినబుద్ధి వేస్తుంది. ఇందాక చాక్లెట్స్, ఇప్పుడు ఇవి తినకూడదు అనుకున్నా. స్వీట్స్, ఆయిల్స్, ప్యాకెట్ ఫుడ్స్, కానీ తప్పట్లే, ఆపుకోలేకపోతుంది. ఈరోజు కాలేజ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు. 2035 లో ఏవైనా మీరు ప్రొడక్ట్ ఏవైనా లాంచ్ చేయాలంటే అది ఎంత ఫ్యూచరిస్టిక్ గా ఉంటుందని, దానికి మేము ఒకటి చెప్పాం. దానికి మా గ్రూప్ అంతా కలిపి ఒక మంచి ఐడియా చెప్పారు. అది ఏంటంటే, యానిమల్స్ మనతో మాట్లాడలేవు కదా, మనం యానిమల్స్ తో మాట్లాడలేము. వాటి లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. సో ఇది అర్థం అవడానికి ఒక డివైస్ కనబెడతారన్నారు. అంటే జస్ట్ ఒక ఐడియా చెప్పమని చెప్పారు. సో ఇది చెప్పాం. మేబీ ఈ ఐడియా చాలా మందికి వచ్చి ఉండొచ్చు, మాకు మంచిగా అనిపించింది. కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలీదు. ఫ్యూచర్ లో అవ్వచ్చేమో. ఈ ఐడియా మీదే ఒక యాడ్ చేయమని చెప్పారు. దాన్ని రేపు పర్ఫామ్ చేయబోతున్నాం. పెద్ద యాడ్ ఏం కాదు, ఒక 1-2 minutes లో అయిపోయినట్టుగా చేయమని చెప్పారు. రేపు అది చేయబోతున్నాం. సాయంకాలం వర్షం పడిన తర్వాత ఇలా కూర్చుండి ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా దాంతోపాటు బర్డ్స్ సౌండ్స్ చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. రేపు ఏదో ఎగ్జామ్ పెడతా ఉన్నారు. ఆ ఎగ్జామ్ కోసం ఈరోజు నైట్ కొంచెం ప్రిపేర్ అవ్వాలి. అయిపోతే ఇంకా పని అయిపోయినట్టే. ఎలా అయినా కొంచెం కష్టపడి నేర్చేసుకుందాం. కొంచెమే ఏదో బేసిక్ ప్రోగ్రామింగ్ ఏదో అన్నారు, ట్రై చేద్దాం వీలైనంత వరకు. అవ్వకపోతే మనం ఏం చేయలేం. టాటా.